ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అసురీ మతంపై నడవటం వలన చల్లా చెదురైపోయారు. ఇప్పుడు ఈశ్వర్య మతంను అనుసరిస్తే సుఖధామానికి వెళ్తారు. ఈరోజు ప్రశ్న: పిల్లలు తండ్రి నుండి ఏ ఆశను ఉంచుకోవాలి, ఏ ఆశను ఉంచుకోరాదు? జవాబు: మేము తండ్రి ద్వారా పవిత్రంగా అయి మా ఇంటికి, రాజధానికి వెళ్ళాలనే ఆశను ఉంచుకోవాలి. బాబా చెప్తారు, పిల్లలు నా వద్దకు ఈ ఆశను ఉంచుకుని రాకండి. ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు, ఆశీర్వాదాలు లభించాలి. ఇక్కడ కృపా లేక ఆశీర్వాదాల మాటే లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. వికర్మలుగా అవ్వని విధంగా కర్మలు చేయటం ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. పాట: నేడు కాకుంటే రేపు ఈ మేఘాలు చెదిరిపోతాయి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడే ఈ స్మృతి ఉంటుంది. దేహాభిమానంలో ఉంటే స్మృతి కూడా ఉండదు. తండ్రి యాత్రికునిగా అయి వచ్చారని పిల్లలకు తెలుసు. మీరు కూడా యాత్రికులుగా అయి వచ్చారు. ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఇంటి స్మృతిని తెప్పించారు. ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఎంతవరకు సతోప్రధానంగా అవ్వరో అంతవరకు ఇంటికి వెళ్ళలేరు. బాబా సరిగ్గా చెప్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. తండ్రి కూడా పిల్లలకు ఏ శ్రీమతంనిస్తున్నారో దాని అనుసారం సుపుత్రులు నడుచుకుంటారు. మంచి మతాన్నిచ్చే తండ్రి ఈ సమయంలో ఎవ్వరూ లేరు కనుక చల్లా చెదురైపోయారు. అడుగడుగులో వెతుకుతున్నారు. శ్రీమతాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. అయినా ఆ మతానుసారం కూడా కొందరు పిల్లలు నడవరు. ఇది ఆశ్చర్యం. లౌకిక తండ్రి మతానుసారం నడుస్తారు. అది అసురీ మతం. ఇది కూడా డ్రామా. అయితే మీరు అసురీ మతంను అనుసరించి ఈ గతిని పొందారని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈశ్వర్య మతంను అనుసరించటం వల్ల మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. అది అనంతమైన వారసత్వం. ఈ విషయం ప్రతిరోజు అర్థం చేయిస్తారు. కావున పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి. అందర్నీ ఇక్కడే కూర్చోబెట్టలేరు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయాలి. ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది. ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. మనుషులు ఎంతగా మర్చిపోయారు. వీరు తమ ఇల్లు వాకిళ్ళు కూడా మర్చిపోయారని అంటారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఇంటిని కూడా స్మృతి చేయండి, మీ రాజధానిని కూడా స్మృతి చేయండి. ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మీరు మర్చిపోయారా? పిల్లలైన మీరు, బాబా డ్రామానుసారం మా పాత్రనే అలాంటిది, మేము ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి అల్మటిస్తున్నాము అని చెప్పవచ్చు. భారతవాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, కర్మలను మర్చి దైవీ ధర్మభ్రష్టులుగా, దైవీ కర్మభ్రష్టులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి హెచ్చరిస్తున్నారు, మీ ధర్మం కర్మం ఇలా ఉండేది. అక్కడ మీరు చేసే కర్మలు అకర్మలుగా ఉండేవి. కర్మ అకర్మ వికర్మల గతులను తండ్రే మీకు అర్థం చేయించారు. సత్యుగంలో కర్మ అకర్మగా అవుతుంది. రావణరాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. ఇప్పుడు తండ్రి ధర్మశ్రేష్ఠులుగా, కర్మశ్రేష్ఠులుగా తయారు చేసేందుకు వచ్చారు. కనుక ఇప్పుడు శ్రీమతానుసారం శ్రేష్ఠ కర్మలు చేయాలి. భ్రష్ట కర్మలు చేసి ఎవ్వరికి దుఃఖంనివ్వరాదు. ఇది ఈశ్వర్య పిల్లల కర్తవ్యం కాదు. ఏ ఆదేశం లభిస్తుందో దాని అనుసారం నడవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. శుద్ధమైన భోజనాన్నే స్వీకరించాలి. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో ఉంటే తండ్రిని సలహా అడగాలి. బాబా చెప్తారు, ఉద్యోగం మొదలైన వ్యవహారాల్లో ఎక్కడైనా కొద్దిగా తినవలసి వస్తుంది. యోగ బలంతో మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నప్పుడు
పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నప్పుడు భోజనం శుద్ధంగా తయారు చేయటం పెద్ద విషయమేమీ కాదు. ఉద్యోగమైతే చేయాలి. తండ్రివారిగా అయ్యాము కనుక అంతా వదిలి ఇక్కడే కూర్చోవాలని కాదు. ఎంతమంది పిల్లలున్నారు? ఇంతమంది ఇక్కడ ఉండలేరు. అందరూ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. ఈ రావణుని చీచీ పరాయ రాజ్యం మీరు డ్రామా ప్లాన్ అనుసారం పూర్తిగా పతితులైపోయారు. తర్వాత బాబా చెప్తారు, నేను మిమ్మల్ని జాగృతంగా చేసేందుకు వచ్చాను కనుక శ్రీమతంపై నడవండి. ఎంత అనుసరిస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. ఏ తండ్రి అయితే మమ్మల్ని స్వర్గాధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మేము మర్చిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బాబా పరివర్తన చేసేందుకు వచ్చారు కనుక బాగా పరివర్తన అవ్వాలి. సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి లభించారు. ఎలాగైతే ఆత్మలైన మీరు పరస్పరం మాట్లాడుకుంటారో అలా వారు పిల్లలతో మాట్లాడతారు. వారు కూడా ఆత్మనే, అయితే వారు పరం ఆత్మ. వారికి కూడా పాత్ర ఉంది. ఆత్మలైన మీరు పాత్రదారులు. అతి ఉన్నతం నుండి అతి నీచమైన పాత్ర వరకు ఉన్నాయి. ఈశ్వరుడే అంతా చేస్తారని భక్తి మార్గంలో మనుషులు మహిమ చేస్తారు. రోగగ్రస్తులను బాగుచేసే పాత్ర నాకు లేదని తండ్రి చెప్తారు. మీరు పవిత్రంగా ఎలా అవ్వాలో ఆ మార్గం చూపించుటే నా పాత్ర. పవిత్రులుగా అవ్వటం వల్లనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు, రాజధానికి కూడా వెళ్ళగలరు. ఇతర ఏ ఆశను ఉంచుకోకండి. ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు, ఆశీర్వాదం లభించాలని అనుకోకండి. అలా జరగదు. ఆశీర్వాదము, కృప మొదలైన మాటలు నా వద్ద లేవు. వాటి కొరకు సాధు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళండి. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనులుగా చేయండి, పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని మీరు పిలిచారు కనుక తండ్రి అడుగుతున్నారు, నేను మిమ్మల్ని విషయసాగరం నుండి వెలికి తీసి తీరానికి తీసుకెళ్తాను. మీరు మళ్ళీ విషయసాగరంలో ఎందుకు చిక్కుకుంటారు? భక్తి మార్గంలో మీకు ఈ పరిస్థితి వచ్చింది. జ్ఞానము భక్తి మీ కొరకే ఉంది. సన్యాసులు కూడా జ్ఞానము భక్తి వైరాగ్యము అని చెప్తారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కనుక అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించేవారు కావాలి. ఇది శ్మశానము. దీని తర్వాత దేవతారాజ్యం తయారవుతుందని అర్థం చేయించారు. అక్కడ ప్రతి కర్మ అకర్మగా ఉంటుంది. ఏ కర్మ వికర్మగా కాని విధంగా ఇప్పుడు బాబా మీకు కర్మలు నేర్పిస్తున్నారు. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. పతితుల చేతి భోజనాన్ని స్వీకరించకండి. వికారాలలో వెళ్ళకండి. అబలలపై దీని కొరకే అత్యాచారాలు నడుస్తాయి. మాయ విఘ్నాలు ఎలా వస్తాయో చూస్తూ ఉంటారు. ఇవన్నీ గుప్తమైనవి. దేవతలు అసురుల యుద్ధం జరిగిందని చెప్తారు. పాండవుల కౌరవుల యుద్ధం జరిగిందని చెప్తారు. ఇప్పుడు యుద్ధం ఒకటే ఉంది. తండ్రి చెప్తారు, నేను మీకు భవిష్య 21 జన్మల కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇది మృత్యులోకం. ఇంతకాలం మనుషులు సత్యనారాయణుని కథను వింటూ వచ్చారు. లాభమేమీ లేదు. ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. మీరు సత్యమైన రామాయణాన్ని కూడా వినిపిస్తారు. ఒక్క రామ సీతల మాట కాదు. ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా లంకగా ఉంది. నలువైపులా నీరు ఉంది కదా. ఇది అనంతమైన లంక. ఇందులో రావణరాజ్యం ఉంది. తండ్రి ఒక్కరే వరుడు, మిగిలిన వారంతా వధువులు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి రావణరాజ్యం నుండి విడిపిస్తున్నారు. ఇది శోకవాటిక. సత్యుగాన్ని అశోకవాటిక అని అంటారు. అక్కడ శోకమే ఉండదు. ఈ సమయంలో శోకమే శోకం. అశోకుడు ఒక్కరు కూడా లేరు. అశోక హోటల్ అని పేరు కూడా పెడతారు. తండ్రి చెప్తారు, ఈ సమయంలో ప్రపంచమంతా బేహద్ హోటల్ అని భావించండి. శోకంనిచ్చే హోటల్. మనుషుల ఆహార పానీయాలు జంతువుల వలె ఉన్నాయి. మిమ్మల్ని తండ్రి ఎక్కడకు తీసుకెళ్తారో చూడండి.
సత్యమైన అశోక వాటికల్లోకి, సత్యుగంలోకి తీసుకెళ్తారు. హద్దు బేహద్దుల వ్యత్యాసం తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని తెలుసు. మన కర్తవ్యం కూడా అందరికీ మార్గం చూపించటం, అందులకు ఊతకరగా అవ్వటమే. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇది ఫలానా దేశము అని పాఠశాలలో కూడా చిత్రాల ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు, శరీరం కాదని మీరు అందరికీ తెలియచేస్తున్నారు. ఆత్మలంతా సోదరులు. ఎంత సహజమైన విషయాలను తెలియచేస్తారు. మేమంతా సోదరులము అని కూడా చెప్తారు. తండ్రి చెప్తారు, ఆత్మలైన మీరంతా సోదరులే కదా, గాడ్ ఫాదర్ అంటారు కదా, కనుక ఎప్పుడూ పరస్పరంలో జగడంలాడరాదు. శరీరధారులైనప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. శివబాబా సంతానమైన మనమంతా సోదరులము. ప్రజాపిత బ్రహ్మ సంతానము కనుక సోదరి సోదరులము. మనము తాత నుండి ఆస్తిని తీసుకోవాలి కనుక తాతనే స్మృతి చేస్తారు. ఈ బ్రహ్మను కూడా రథముగా చేసుకున్నాను అంటే ఇతనిలో ప్రవేశిస్తాను. ఈ విషయాలన్నీ మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తారు, పిల్లలు, ఇప్పుడు నూతన దైవీ ప్రవృత్తి మార్గం స్థాపన అవుతూ ఉంది. బీకేలైన మీరంతా శివబాబా మతానుసారం నడుస్తారు. బ్రహ్మ కూడా వారి మతంనే అనుసరిస్తారు. తండ్రి చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మిగిలిన సర్వ సంబంధాలను తేలికగా చేసుకుంటూ వెళ్ళండి. 8 గంటలు స్మృతి చేయండి. మిగిలిన 16 గంటల్లో వ్యవహారాలు, విశ్రాంతి మొదలైనవి ఏం చేసుకోవాలో చేసుకోండి. నేను తండ్రి పుత్రుణ్ణు అని మర్చిపోకండి. ఇక్కడికి వచ్చి హాస్టల్లో కూడా ఉండరాదు. గృహస్థ వ్యవహారంలో పిల్లలతో ఉండాలి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు. మధువనాన్ని సాక్షాత్కారం చేసుకునేందుకు మధుర బృందావనాలకు వెళ్తారు. చిన్న మోడల్ రూపంలో తయారు చేసి ఉంచారు. ఇప్పుడే బేహద్ విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శివబాబా బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తున్నారు. మీరు ప్రశాపిత బ్రహ్మ సంతానమైన బీకేలు. వికారాల మాట ఉండేందుకు వీలు లేదు. సన్యాసులకు శిష్యులుగా అవుతారు. ఒకవేళ వారు సన్యాసి దుస్తులు ధరించినట్లయితే వారి పేరు పరివర్తన అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు బాబా వారిగా అయ్యారు కనుక బాబా పేరు పెట్టారు కదా. బట్టీలో ఎంతమంది ఉండేవారు? ఈ బట్టీ గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో ఏమేమో వేసేశారు. మళ్ళీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. వారికి సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. బాబాకైతే శరీరం కూడా లేదు. మీకు స్థూల శరీరం ఉంది. వారు పరం ఆత్మ, స్వదర్శన చక్రధారి ఆత్మనే కదా. ఇప్పుడు ఆత్మలకు అలంకారాన్ని ఎలా ఇవ్వాలి? ఇది తెలుసుకునే విషయం కదా. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. తండ్రి చెప్తారు, వాస్తవంలో నేనే స్వదర్శన చక్రధారిని. ఆత్మలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా వచ్చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా పరంధామంలో ఉండేవారు. మనం కూడా అక్కడి నివాసులమే. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. పిల్లలు, నేను కూడా స్వదర్శన చక్రధారిని. పతిత పావనుడైన నేను మీ వద్దకు వచ్చాను. పతితుల నుండి పావనంగా చేయండి, ముక్తినివ్వండి అని నన్ను పిలిచారు. వారికి శరీరం లేనేలేదు. వారు అజన్మ. భలే, జన్మ కూడా తీసుకుంటారు, కానీ అది దివ్యమైనది. శివ జయంతిని లేక శివరాత్రిని ఆచరిస్తారు. ఎప్పుడు రాత్రి పూర్తి అవుతుందో అప్పుడు పగలుగా చేసేందుకే నేను వస్తాను. పగల్లో 21 జన్మలు, తర్వాత రాత్రిలో 63 జన్మలు. ఆత్మనే భిన్న భిన్న జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు పగల్ నుండి రాత్రిలోకి వచ్చారు. మళ్ళీ పగల్లోకి వెళ్ళాలి. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా కూడా చేశాను. ఈ సమయంలో నా పాత్ర ఉంది. మిమ్మల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. మీరు మళ్ళీ ఇతరులను తయారు చేయండి.
84 జన్మలు ఎలా తీసుకున్నారో ఆ 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానం ఉండేదా? అసలు లేదు. అజ్ఞానులుగా ఉండేవారు. బాబా స్వదర్శన చక్రధారి, వారినే జ్ఞానసాగర్లు అని అంటారు. ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. పరస్పరంలో పోట్లాడుకోకండి, ఘర్షణ పడకండి, ఉప్పు నీరుగా అవ్వకండి. సదా హర్షితంగా ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. అందరూ తండ్రినే మర్చిపోయారు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తారు. నిరాకారి ఆత్మల కొరకు నిరాకార భగవాను వాచ. మీరు వాస్తవానికి నిరాకారులు, మళ్ళీ సాకారులుగా అవుతారు. సాకారం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే చైతన్యము ఏమాత్రమూ ఉండదు. ఆత్మ వెంటనే వెళ్ళి వేరే శరీరంలో తన పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆంతరికంలో మననం చేస్తూ ఉండండి. ఆత్మలైన మనం బాబా నుండి ఆస్తిని తీసుకుంటాము. సత్యుగ వారసత్వం లభిస్తుంది. తప్పకుండా బాబానే భారతదేశానికి ఆస్తినిచ్చి ఉంటారు. ఎప్పుడు ఆస్తినిచ్చారో తర్వాత ఏమైందో ఈ మనుషులకు ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి అంతా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన చక్రధారులుగా చేశారు. తర్వాత మీరు 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను. ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉంటాను. తండ్రిని స్మృతి చేయండి, మధురంగా అవ్వండి. ముఖ్య ఉద్దేశం మీ ఎదుట నిలిచి ఉంది. తండ్రి న్యాయవాదులకు న్యాయవాది, అన్ని జగడాల నుండి విడిపిస్తారు. పిల్లలైన మీకు చాలా ఆంతరికమైన సంతోషం ఉండాలి. మేము బాబా పిల్లలుగా అయ్యాము. బాబా మాకు ఆస్తినివ్వటానికై దత్తు తీసుకున్నారు. మీరు ఇక్కడకు ఆస్తి తీసుకునేందుకు వస్తారు. తండ్రి చెప్తారు, పిల్లా పాపలు మొదలైన వారిని చూసుకుంటూ కూడా బుద్ధి తండ్రి రాజధాని వైపు ఉండాలి. చదువు ఎంత సాహసమైనది. మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసే ఆ తండ్రినే మీరు మర్చిపోయారు. మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా తెలుసుకోండి. ఈ జ్ఞానాన్ని తండ్రి సంగం యుగంలోనే ఇస్తారు. ఎందుకంటే సంగం యుగంలోనే మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఇది దేవతల కంటే ఉన్నతమైన కులం. మీరు భారతదేశానికి చాలా ఉన్నతమైన సేవ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు పూజారులను పూజ్యులుగా, గవ్వలను వజ్రాల వలె తయారు చేస్తున్నారు. అలాంటి ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు శుభోదయం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు శ్రీమతానుసారం ప్రతి కర్మ శ్రేష్టంగా చేయాలి. ఎవరికీ దుఃఖంనివ్వరాదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి ఆదేశానుసారమే నడవాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఈరోజు వరదానము. గౌరవాన్ని ఇవ్వమని అడుగుటకు బదులు అందరికీ గౌరవంనిచ్చే సదా నిష్కామ యోగి భవ. మీకు ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు వారిని మధురమైన సోదరుడు, మధురమైన సోదరిగా అంగీకరిస్తూ సదా స్వమానంలో ఉండి స్నేహ దృష్టి ద్వారా, స్నేహ వృత్తి ద్వారా ఆత్మిక గౌరవం ఇస్తూ నడవండి. వీరు గౌరవం ఇస్తే నేనిస్తాను. ఇది కూడా రాయల్ బికారీతనం.
ఇందులో నిష్కామ యోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహం యొక్క వర్షం ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీ ముందు ఎవరైనా రాళ్ళు వేసినా మీరు వారికి రత్నాలివ్వండి. ఎందుకంటే మీరు రత్నాగారుడైన తండ్రి యొక్క పిల్లలు. స్లోగన్: విశ్వ నవనిర్మాణం చేసేందుకు 2 మాటలు గుర్తుంచుకోండి: నిమిత్తము మరియు నిర్మాణము. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనం త్యాగం మరియు తపస్య. సదా తండ్రి యొక్క లగ్నంలో లవలీనంగా ప్రేమ సాగరంలో ఇమిడి ఉండి జ్ఞానం, ఆనందం, సుఖం, శాంతి సాగరంలో ఇమిడి ఉంటే వారినే తపస్వీలు అని అంటారు. ఇటువంటి త్యాగము, తపస్య చేయువారే సత్యమైన సేవాదారులు. అచ్చా. ఓం శాంతి.